మాట్లాడేది ఊరికొచ్చిన సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ బలిజ కాపు తెలుగ ఒంటరి తూర్పు కాపు సంఘాల సమాఖ్య ముఖ్యంగా ఈ సమావేశం ఎప్పుడు పొలిటికల్ గా మాట్లాడుతుంటాం కానీ ఇది మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి. నాకైతే ఏ ఇండస్ట్రీ లేదు కానీ ఇండస్ట్రీలో పనిచేసే వారికి యంగర్ జనరేషన్కు అవకాశం ఇవ్వాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు మాట్లాడిన కేంద్ర మంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్స్ కానీ అదేవిధంగా బిజినెస్ వాళ్ళందరికీ కూడా కోరేది ఒకటే, ఇవాళ ప్రభుత్వమే అన్ని ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది కనుక ప్రైవేట్ వాళ్ళు కూడా రావాలనేది, వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఏ ఇండస్ట్రీ ఉన్నదో ఆ ఇండస్ట్రీలో ఎలాంటి పనులు జరుగుతాయో అలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేస్తేనే అవకాశాలు వస్తాయి. ఎక్కడ కూడా పెట్టేటప్పుడు అందరూ చెప్తారు మేము లోకల్లోకే ఇస్తాం ఉద్యోగాలు అంటారు కానీ ఎవరు ఇయ్యరు, దానికి టెక్నికల్ అంటారు. కనుక ఇప్పుడే ఏ ఇండస్ట్రీ పెట్టినా, ఎందుకంటే మన సమాజంలో చాలా మంది ఉన్నారు, ఇన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, వారికి కూడా ఇవాళ ఇండస్ట్రీ పెట్టాలని ఇంతమంది దాతలందరూ కూడా ముందుకొచ్చి కొందరు 20 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు, కొందరు 5 లక్షలు ఇచ్చారు. మళ్ళా 14-15 తేదీలలో కూడా ఏదైతే హైదరాబాద్లో 14th and 15th అక్టోబర్లో చేస్తున్నారు. కానీ నేను తెలంగాణ నుంచి వస్తాను, కానీ తెలంగాణలో చాలా స్పీడ్గా పని జరుగుతుంది. ఇతర దేశాలలో పోయి అందరినీ పిలుస్తూ ఉన్నారు, కానీ మన వాళ్ళే మేము కూడా ఇండస్ట్రీ పెడతామని మన కమ్యూనిటీ వాళ్ళందరూ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే న్యూ సిటీ అవుతుంది, స్పోర్ట్స్ సిటీ అవుతుంది, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది అనేది, అందరికీ అవకాశాలు వస్తాయి అనేది నా ఉద్దేశం. ఇక్కడ మనం ఈనాడు ఉద్యోగాలు రావాలంటే ఏదో స్కిల్ లేదు, చదువు లేదు, ఈ కంపెనీలో ఇటువంటి వాళ్ళకు అవకాశం లేదంటే ఏ ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రీలో మొదలు స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్స్కు ఎలాంటి అవకాశాలు ఇవ్వాలని మొదలే మీరు నేర్పిస్తే మాకు కూడా అవకాశాలు వస్తాయి. కనుక రాష్ట్రంలో న్యూ సిటీ అవుతుంది, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తూ ఉన్నారు. కనుక నా ఉద్దేశంలో మన వాళ్ళు ఇంత సంఖ్యలో జనమున్నా కానీ వారికి ఇవాళ ఒక మంచి ఆలోచన వచ్చింది. మన కమ్యూనిటీ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టాలని ఆలోచన చేసి ఇవాళ ఏదైతే సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్ అని పెట్టి ఇండస్ట్రీస్ పెట్టాలనే ఆలోచన మనందరికీ కలిగింది. కనుక మీరు ఎవరు వచ్చినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అయితే మొదలు కొంత అవకాశం ఇవ్వాలి. ఎవరు ఇండస్ట్రీ పెట్టినా మొదలు ఏం చెప్తారో లోకల్ పీపుల్కి ఇష్టపడతారు కానీ తర్వాత చూస్తే ఎవరికి ఇయ్యరు. కనుక లోకల్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలంటే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎలాంటి ఇండస్ట్రీ ఉంటే వాటికి ఉపయోగపడే ఆలోచన, పనిచేసే ఆలోచన వారికి ఎంటర్టైన్ చేస్తే చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా వస్తుంది. ఒక ఇండస్ట్రీ వస్తే దానికి యాన్సిలరీ చేసేది కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాలు ఇవ్వాలని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు అన్ని దేశాలలో తిరుగుతున్నాడు, పిలుస్తున్నాడు, కానీ వాళ్ళు పిలవకముందే మీరే వచ్చిర్రు. కనుక నేను నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనలో ఒక మంచి ఆలోచన వచ్చింది. తప్పనిసరిగా మా వరకు యాజ్ ఏ పొలిటీషియన్ వరకు మా లక్ష్మణ్ గారు ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా మా రవిచందర్ ఉన్నాడు, అదేవిధంగా ఎంపీలు ఉన్నారు, మన అల్లం రాజు గారు ఉన్నారు, అదేవిధంగా మన గంటా శ్రీనివాస్ ఉన్నాడు. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఎందుకంటే మా వెదర్ బాగుంటుందా, ఏది తెలంగాణ వచ్చినటువంటి ఏ ఆఫీసర్ కూడా అది రాజస్థాన్కి వెళ్ళి రావచ్చు, లేకపోతే
బీహార్ నుంచి రావచ్చు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా మళ్ళా వాపస్ ఓడా ఎవడు అడిగినా అరే భయ్ అవి